వాడేమంటున్నాడు చూడండి. ఒక మాట ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది, జెమిమా రోడ్రిగస్ కదరా, రోడ్రిగ్స్. వీడి వాయిస్ మీరు గుర్తుపెట్టారా? విచిత్రం ఏంటంటే వీడే గతంలో ఒకసారి ప్రపంచ కప్లో ఇండియా ఓడిపోవాలని చెప్పి నేను ప్రేయర్ చేశాను కాబట్టి ఓడిపోయింది, ఆ దిక్కుమాలిన క్రికెట్లు చూస్తూ మా సొల్లు కబుర్లు ఎవరు వినట్లేదు అని వీడి కామెంట్లు చేశాడు. మా సంఘ పెద్దలు ఒకసారి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మన యొక్క ఈవెంట్ కరెక్ట్గా July 14 వచ్చింది, అది ICC వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ అండి, ఇండియా కనుక ఫైనల్స్కి వెళ్తే ఎంతమంది వస్తారో రారో తెలియదు, రోడ్లన్నీ కూడా నిర్మానుష్యం అయిపోతాయి, విజయవాడ పట్టణంలో రోడ్ల మీద స్క్రీన్లు కట్టి ఆ మ్యాచ్లు చూపిస్తారు, సినిమా హాల్స్ లో అంతా కూడా మ్యాచ్ రన్ అవుతుంది, ఎలా సార్ అన్నారు. విశ్వాసంతో ఒక మాట చెప్పాను, ఇండియా ఫైనల్స్ వెళ్ళదు అని చెప్పాను. అనూహ్యమైనటువంటి రీతిలో ఒక విషయం చెప్పమంటారా, వరల్డ్ లో ఇండియన్ టీం గురించి చెప్పాలంటే ద స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్, 7th డౌన్ వరకు క్రికెట్ బ్యాటింగ్ ఆడతారు ఇండియన్ క్రికెట్ టీం, కానీ 240 పరుగులు ఛేదించలేకపోయారు, దాన్ని టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయారు. ఒక మాట నమ్ముతున్నాను, నిజంగా దేవుడు మన పక్షాన్ని నా ప్రార్థన విన్నాడు. నేను నిజంగా ప్రార్థన చేశానండి, ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేశాను. ఎందుకో తెలుసా, చాలా మంది వంట చేసేటువంటి వాళ్ళు మేము రామంటున్నారు, ఇండియా ఫైనల్స్కి వెళ్తే మ్యాచ్ చూడాలి, మేము ఆ రోజు వంట చేయమన్నారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి, చాలా గంభీరం. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి అక్కడ యేసు పేరు తీసుకొచ్చిందో వెంటనే దిగిపోయారు. ఇల్లుగాలు ఎలా ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారానికి బేరానికి వచ్చాడని చెప్పి, ఇక అది చావా పెళ్ళా ఏం సంబంధం లేదు వీళ్ళకి. బర్రిగొడ్లు జస్తే రాబందులు చేరినట్లుగా, ఎక్కడ శవం ఉంటే అక్కడ రాబందులు చేరినట్లుగా, ఎక్కడ వీళ్ళ మత ప్రచారానికి పనికొచ్చే అంశం ఉంటుందో అక్కడ ఈ రాబందులన్నీ వాలిపోతాయి. ఇప్పుడు మరి దీనికి కౌంటర్లు వస్తున్నాయి, ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు, మీరు అసలు మతోన్మాదులు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి కౌంటర్లు అంత బలంగా ఎందుకు వస్తున్నాయి ఆ అమ్మాయి చేసిన కామెంట్స్ కి? దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ముందు ఈ పాస్టర్ గారు ఏమన్నా చూడండి. వాస్తవానికి ఆమె స్కోర్ చేసింది పెద్ద ఇష్యూ అవ్వలేదు, కానీ న్యూస్ అవ్వలేదు, కానీ తదుపరి ఆమెకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చిన తర్వాత మైక్ ఇలాగే చేతికిస్తే ఆమె చెప్పిన మాట, వండర్